ఇట్లా వారు చెప్పింది సంస్కృతంలో చెప్పారు. మాకు 92లో ప్రతి మన కార్యకర్త ఇంటి ముందు ఈ ఇంటిలో మీరు సంస్కృతం మాట్లాడవచ్చును అని బోర్డ్స్ ఉండే. మనకి సంస్కృతం అమృత భాష, దేవ భాష, జనని సంస్కృతంబు సకల భాషలకెళ్ళను అన్నారు. మనం వారు మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నారు అనుకున్నాం. మనకి ఆంగ్లం వచ్చినంత అందంగా ఆంధ్ర భాష రాదు, అంటే తెలుగు రాదు, ఇంకా సంస్కృతం రాదు. ఎందుకు రాదు? అన్ని భాషలు. ఇప్పుడు కంప్యూటర్కి ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఏదని కొట్టండి, సంస్కృతం. మరి మనం ఎందుకు నేర్చుకోలేదంటే నేర్పడం అనే కాన్సెప్ట్ నుంచి పక్కెళ్ళిపోయాం. మనం ఏకవారహ అంటే ఏమిటి? ఒక మనం 1 వీక్ వాళ్ళ కార్యక్రమాలున్నాయి, కోర్సు నేర్చుకుంటే మనం ఇళ్లలో మాట్లాడచ్చు. ఈ కార్యక్రమాలు మీరు సంస్కృతంలోనే సంభాషణ కరోవి ఎప్పుడు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయో చెప్పండి. సంస్కృతం అత్యంతం సరళ భాష అస్తి. సంస్కృతేన సంభాషణం ఇతోపి సరళం. వయం సర్వే భారతీయాः ప్రౌఢభాషాం శృతవంతः. స్తోత్రాణి, మంత్రాः, పూజా పునస్కారాदिकम्. अतः सामान्य व्यवहार भाषा अहं प्रातःकाले 5 उत्तिष्ठामि, దంతధావనం కరోమి. వారు ఏమంటున్నారంటే అన్నిటికంటే సులభంగా నేర్చుకోదగింది, మాట్లాడగలిగింది సంస్కృతం. ఉదయం నిద్ర లేచాక ఎలా మనం సంభాషణ మొదలు పెట్టచ్చు చెప్తున్నారు. నేను నిద్ర లేచాను, ఎలా చెప్పచ్చు? 5 उत्तिष्ठामि, 5 గంటలకు నేను నిద్ర లేచాను, దంతధావనం కరోమి. 1 గంట వ్యాయామం కరోమి, సూర్య నమస్కారం కరోమి. 1 గంట సేపు సూర్య నమస్కారాలు వ్యాయామం చేయండి. దినపత్రికాం పఠామి, దినపత్రిక చదవండి. అనంతరం స్నానం కృత్వా పూజాం కరోమి. ఆ తర్వాత స్నానం చేసి పూజ చేసుకోండి. అల్పాహారం అంటే నన్ను ఆలోచన చేయకండి. వారు ఇందాక ఒక మాట చెప్పారు. ఎందుకు ఇది సులభం అంటే మనం రోజు చదివేటువంటి స్తోత్రాలు, శ్లోకాలన్నీ సంస్కృతమే కాబట్టి. అల్పాహారం స్వీకృత్య అహం విద్యాలయం గచ్చామి. స్వీకృత్య అల్పాహారం తిన్నాక, టిఫిన్ చేశాక మన వాళ్ళు తెలియక హే హ్యాడ్ యూ బ్రేక్ఫాస్ట్ అంటుంటారు. అసలు బ్రేక్ఫాస్ట్ అనే పదం ఎప్పుడు వాడాలి? ద్వాదశి నాడు వాడాలి. ఎందుకని? ముందు రోజు ఫాస్ట్ చేస్తారు కాబట్టి తర్వాత బ్రేక్ చేయాలి. బ్రేక్ఫాస్ట్. నువ్వు రాత్రి మండి భోజనం తిన్న పంది నువ్వు బ్రేక్ఫాస్ట్ అనొచ్చా? ఏమన్నాను? మండి భోజనం, పంది భోజనం అందుకని తినకండి. ఓకే, నెక్స్ట్. తర్వాత వయం వ్యవహార రూపేణ సంస్కృతే సంభాషణం కర్తుం శక్నుమః. వయం అంటే మనం 10 దినాని, ప్రతిదినం ఘంటాద్వయం. మనం 10 రోజుల్లో సంస్కృతం నేర్చుకోవచ్చు. రోజుకి 2 గంటలు. పుస్తకం మాస్తు, పుస్తకం అక్కర్లేదు. లేఖని అపి మాస్తు, అది కూడా రాసేది కూడా వద్దు. కేవలం శ్రవణం భాషణం. ఇటండి సార్, అలా స్టేజ్ కూడా కనపడుతుంది. కేవలం శ్రవణం, ఇటు నుంచో శ్రవణం భాషణం, శ్రవణం భాషణం, మాట్లాడడం, వినడం, ఈ 2 చేస్తే సంస్కృతం వచ్చేస్తుంది. అనంతరం పఠనం, అనంతరం లేఖనం. ఆ తర్వాత భాషణ శిబిరం నిశ్శుల్కం చాలయది, ఏకరూప్యకమపి మాస్తు. ఎక్కడా ఛార్జీ లేదు. ఎన్నో సంవత్సరాలుగా మన సంస్కృత భారతి, మన సంఘ యొక్క వింగు చాలా వింగ్స్లో పనిచేస్తూ ఉంది. అంటే చాలా రెక్కలు కలిగి సేవా భారతి, సంస్కృత భారతి, విశ్వ పరిషత్తు, విద్యార్థి పరిషత్తు, ఇలా చాలా పేర్లతో మన హిందువుల ఐక్యత చేయడానికి పనిచేస్తుంది. సంస్కృతం నేర్పడానికి సంస్కృత భారతి ఉంది. మాకు రోజు చూసేవాళ్ళం. ఎక్కడంటే ఇప్పుడు లేదు, అక్కడ హైదరాబాద్ భాగ్యనగర్లో ఇస్కాన్ టెంపుల్, అక్కడే సంస్కృత భారతి ఉండేది. జై హింద్.